ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. డియర్ ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు మనమందరం పార్ట్నర్స్గా ఈ కంపెనీని రన్ చేశాం. ఇప్పుడు దీన్ని ఓనర్షిప్ కన్సర్న్డ్గా చేంజ్ చేసి మా అమ్మాయిని ఎండీని చేద్దాం అనుకుంటున్నాను. మనందరం విడిపోవాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది, కానీ తప్పదు. లెట్ us సెటిల్ ది అకౌంట్స్ అండ్ కంప్లీట్ ది ఫార్మాలిటీస్. అలాగేనండి, మేము బయలుదేరుతున్నాం. ఉంటాను. వడ్డాణం గారు, అమ్మా, ఆయనకు ఆఫీస్ లో అర్జెంట్ గా పనేదో ఉందట. మనల్ని అక్కడికే రమ్మన్నారు. అందరం అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోదాం. సరే. మా తమ్ముళ్ళేరి రెడీ అయిపోయారా? ఆల్రెడీ అవడం అయిపోయింది, ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవడం అయిపోయింది. అదేంటి? అమ్మాయి గారికి ఎయిర్పోర్ట్ లో బోల్డ్ దిష్టి తగులుద్దంట, అందుకని గుమ్మడికాయ తీసుకుని అమెరికా వెళ్ళారు. అమెరికాకి వెళ్ళడం ఏంటండి? అమ్మాయి గారికి అమెరికాలో బోల్డ్ దిష్టి తగులు ఉంటదట, అందుకని గుమ్మడికాయ తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్ కి గుమ్మడికాయ ఏంటండి? అయినా లోపలికి ఎలా చేయరు కదా. ఎయిర్పోర్ట్ వాళ్ళకి మస్కా కొట్టి గుమ్మడికాయతో సహా ఎయిర్పోర్ట్ లోకి దూరిపోయే ఉపాయం నేనే చెప్పాలని పంపించాను. నా తెలివితేటలే వాళ్ళకి శ్రీరామరక్ష. ఈడెవడరా బాబు ఎర్రోడు ఎలక్ట్రిక్ కొనుక్కుంటున్నావేంటి? ఆడి సామెతలు ఆడికి అర్థం కావు కానీ అసలు మేము ఎందుకు వచ్చామంటే మా అక్క కూతురు అమెరికా నుంచి విమానంలో దిగుతుంది. దిష్టి తెద్దామని గుమ్మడికాయ తెచ్చాం. నేరుగా విమానంలోనే దిష్టి తీస్తావా? దాంట్లో బాంబు ఉందేమో చెక్ చేయాలి. బాంబు ఉంటే మేమెందుకు పట్టు తిరుగుతాండి? మానవ బాంబేమో పక్కన నుంచోండి, చెక్ చేయాలి. డ్రెస్ భలే ఉంది. రోజుకి ఎంత అంటే అద్దె? పైన కూడా ఏం లేదు. ఏం షాంపూ వాడతారు? పెట్టుకోండి. ఇప్పుడు వెళ్ళొచ్చు మనం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ ఎక్కడున్నారు? కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు. అలాగే. అమ్మా, తొందరగా వచ్చే, మళ్ళీ బస్సు వచ్చే టైం అయింది. అది బస్సు కాదండి, ఎయిర్ బస్సు. మీ మత మరుపుతో చచ్చిపోతున్నాను. ఈ బస్సు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చేస్తున్నారు. కొత్తగా ఈ పేరు ఎప్పుడు పెట్టారో? ఏమండి? యాండి? యాండి? ఏమైందండి? మనం మోసపోయాం గీత. అంటే బిజినెస్ పార్ట్నర్స్ చీట్ చేశారు. ఎప్పుడైతే పార్ట్నర్స్గా విడిపోదామని మీటింగ్ కాన్ఫర్ చేశారో అప్పుడే వాళ్ళలో తేడా వచ్చేసింది. అకౌంట్స్ మొత్తం తారుమారు చేసేశారు. ఏమిటండి మీరనేది? అవును గీత, మనకు ఆస్తుల కంటే అప్పులు ఎక్కువగా ఉన్నట్టు అకౌంట్ చూపించారు. ఇప్పుడు మనం ఏం చేయలేమా? ఎందుకు చేయలేము? వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు నన్ను చీట్ చేయడం. లీగల్గా ప్రొసీడ్ అవుతాను. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం వరి అవ్వద్దు. మనిషి డబ్బును సంపాదిస్తాడు, కానీ డబ్బు మనిషిని సంపాదించదు. నేనుండగా అమ్మాయికి నీకు ఏ లోటు రాదు. చూడు, ఈ విషయాలన్నీ అమ్మాయికి చెప్పి అనవసరమైన టెన్షన్ పెట్టవు. పద, అమ్మాయి వచ్చి ఫ్లైట్ అండి, ఎయిర్పోర్ట్కి వెళ్దాం. పద. విమానం వచ్చే టైం అయిపోయింది. అక్క బావ ఇంకా రాలేదేంటి? డాక్టర్ గారు, ప్రాణభయం తప్పిందమ్మా. తల మీద బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళారు. కోలుకోవడానికి కొంచెం టైం పడుతుందమ్మా. ధైర్యంగా ఉండమ్మా. ప్రాణభయం లేదన్నారు కదా, నీకేం భయం లేదు. మేమంతా ఉన్నాం కదా. నా సంగతి సరేనయ్యా. చిన్న
చిన్నమ్మాయి గారిని తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతోంది. చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది. ఎలా తట్టుకుంటుందో ఏమో. ఇప్పటికీ నమ్మలేకపోతున్నానే. ముందు రోజు కూడా మీ మమ్మీతో మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ. అమ్మా ఒక్క నిమిషం కూర్చో. ఏంటంకల్? ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో చెప్పకూడదు, కానీ చెప్పక తప్పట్లేదమ్మా. పర్లేదంకల్, చెప్పండి. మీ నాన్నని బిజినెస్ పార్ట్నర్స్ చీట్ చేశారమ్మా. వ్యాపారంలో నష్టాలు చూపించారు. అప్పులు తీర్చడానికి మీ ఆస్తులు జప్తు చేయవలసిందిగా కోర్టు డిగ్రీ పాస్ చేసింది. ఆఖరికి ఈ ఇల్లు కూడా నీకు మిగలకుండా చేశారమ్మా. నువ్వు కట్టుబట్టలతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. బాబాయ్, ఇదంతా మా వల్లే జరిగింది. మేము రాకుండా ఉన్నా బాగుండిపోరు. మీ ఇంట్లో అడుగు పెట్టావు, అక్కడ పొట్టన పెట్టుకున్నావు. చచ్చా, ఏమిటా మాటలు? లేదు బాబాయ్, మా అక్క మా కోసం అమెరికా నుంచి వెతుక్కుంటూ వచ్చింది. మా బావ మమ్మల్ని నెత్తిని పెట్టుకొని చూసుకున్నాడు. తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. మేము బతకం, చచ్చిపోతాం. ఊరేయ్ రాముడు రారా, ఏ రైలు కింద తలపెట్టి చచ్చిపోతాం రా. ఆగండ్రా, ఆగండ్రా. ఏమిటా పిచ్చి మాటలు? మమ్మల్ని ఆపొద్దు బాబాయ్. అక్కే పోయాక మేము ఎవరి కోసం బతకాలి? మీ అక్క కూతురు కోసం బతకలరా? ఆ పిల్లకి అమ్మా నాన్న లేని లోటు మీరే తీర్చాలి. కష్టం అంటే ఏమిటో తెలియకుండా కంటికి రెప్పలా మీరే కాచుకోవాలి. ఆ తమ్ముడు నా కూతురు ఎంత బాగా చూసుకుంటున్నారో అని స్వర్గంలో ఉన్న మీ అక్క సంతోషపడాలరా. ఇక్కడి నుంచి మీరు బతకాల్సింది మీకోసం కాదురా, మీ అక్క కూతురు కోసం బతకాలి. తొందరగా తేవయ్య బాబు. కొండ కొండ ఏమైంది? శాకోట ఏందండి? ఏ రోజు ఐస్ మొక్క లాంటి ఇటు తినేవాడికి ఒక్కసారి ఏడిట్లు తినేసరికి శాకోట ఏదండి? సాంబార్ ఏది? ఇలాంటి పనులు చేసేటప్పుడు ముందు కూడా చెప్పి చేయండి రా, లేకపోతే చచ్చుకుంటాను. అలాగేనండి. తాదా 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 తోనక తోనక దై తాదా 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 తోనక తోనక దై. ఈ ఫోటోలు ఏంటంటే ఒకరికి పెళ్లి చేస్తే ఒకరు ఫ్రీ. ఇందులో ఒకరికి నువ్వు పెళ్లి చేసావనుకో, ఇంకొకరిని నువ్వు చేసుకోవచ్చు. ఏమండి, ఈమె హీరోయిన్ ఇలియానండి. ఈమె సినిమాల్లో తెగ చూస్తారండి. ఈమంటే నాకు బాగా ఇష్టం అండి. ఆవిడ సినిమా హీరోయిన్ ఇలియానా కాదు నాయనా. ఊరుకోండి సార్, ఈమె పోకిరి హీరోయిన్ ఇలియానా అయితే. మనిషిని బోలిన మనిషి ఉన్నట్టే పేరును బోలిన పేర్లు కూడా ఉంటాయి. మన ఊళ్ళో కొత్తగా వచ్చిన టీచర్ షకీలా ఉంది, ఆవిడ చెల్లెలు. తండ్రి పెళ్లి కొడుకుల వేటలో ఉన్నాడు. కోట్ల ఆస్తి, కానీ ఏం లాభం? పెద్ద అమ్మాయికి ఎవరూ నచ్చట్లేదు. అందుచేత ఇలియానా పెళ్లి లేట్ అవుతూ వచ్చింది. దానికోసం ఫోటోలు నా చేతిలో పెట్టాడు, ఆఫర్ నా సంచిలో పెట్టాడు. ఏమంటే మీరు ఏమనుకోరంటే ఒక్క మాట అండి, పెద్ద అమ్మాయిని కొండగారికి ఇచ్చి ఇలియానాతో అడ్జస్ట్ అయిపోతారండి. అది కుదరదు. పోనీ ఇంతకాలం నేను వీడి దగ్గర ఇడ్లీ చట్నీ తింటున్న దానికి విశ్వాసంగా త్యాగం చేస్తూ ఇలియానాన్ని నేను పెళ్లి చేసుకుంటాను, పెద్దమ్మాయిని ఈయన చేసుకోమంటాను. ఇలియానం చేసుకుని ఏం చేస్తావు? అది అస్సలు కుదరదు. ఎందుకని? పెద్ద అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఏంటి ఈ ఊర్లో నాకన్నా అందగాడు ఉన్నాడేంటి? ఆ మాత్రం విశ్వాసం లేకపోతే మనిషి బతకడం కష్టం. గానీ ఆ అందగాడు ఎవరో తెలుసుకుందాం పద. ఏమిటా ఏడుపు? అమ్మాయి లోపల తీసుకెళ్ళి. చూడమ్మా, నీకు మేమున్నాం, ఏ లోటు రానివ్వం. ఈ ఇల్లు నీదే, సరేనా? నీకేదన్నా కావాలంటే నన్ను అడుగు, లేదా మామయ్యని అడుగు. ధైర్యంగా ఉండమ్మా.
వీరేనమ్మా మిడత హోటల్ ఓనర్ వేణు గారు నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం. ఎంత సిగ్గు. ఏమండి మీరు ప్రేమించిన మన ఊర్లోని ఆ ఒక్కమ్మగాడు ఎవరు? ఆయన పేరు పేరు ఆయన పేరు పేరు ఆయన పేరు ఆవిడ చెప్పదు కానీ మనం పోదాం పద. ఆగండి. ఆయన పేరు స్టాలిన్. రిటైర్ అయిపోయిన ఎలా ప్రేమించావమ్మా? Stop it. ప్రేమకు రిటైర్మెంట్ లేదండి. ఓకేనమ్మా, నువ్వు వాడిలో ఏం చూసి ప్రేమించావమ్మా? ఏమనుకుంటున్నావు? ఎవడా నువ్వు? ఎందుకు కొడుతున్నావురా? ఆ పెళ్ళాన్ని నేను కొట్టుకుంటా అడగడానికి నువ్వెవరవయ్యా? అది నీ పెళ్ళాం కాదురా, ఒక స్త్రీ. స్త్రీ అంటే ఎవరనుకున్నావురా? నుదుటిన బొట్టు పెట్టుకునేది, కళ్ళ కాటుకు పెట్టుకునేది, చేతి గాజులు వేసుకునేది, జల్లో పూలు పెట్టుకునేది, ఇదేంటిది జాకెట్ వేసుకునేది, 7 గజాల చీరని 7 నిమిషాలు కష్టపడి కట్టుకునేదిరా స్త్రీ అంటే. అదిరా ఆడదంటే, అదిరా స్త్రీ అంటే, అదిరా మహిళ అంటే. ఎప్పుడు ఆడదాని మీద చేయి చేసుకో. ఆయన ఒక గొప్ప ఆదర్శవంతుడిలా కనిపించాడు. గుండెల్లో దూరిపోయి గిలిగింతలు పెట్టేశాడు. ఫీలింగ్ అర్థం చేసుకో. చూడమ్మా, స్టాలిన్ కు పెళ్ళంటే పడదు. ముందు అతన్ని నీ ప్రేమలో పడేటట్టు చేసుకోవాలి. పడతాడా? పడేలా చేసుకోవాలి. ఎలా? అది అది కదా మాడి తిరిగి అలా ఇలా. ఆ. అందుకని ఓ పని చేద్దాం. ఎప్పుడు ఇంట్లో ఉంటే అవే ఆలోచనలతో అమ్మాయి బాధపడుతుంది. కాస్త బయటకు తీసుకెళ్ళి అమ్మాయిని సంతోష పెట్టండి రా. ప్రేమించలేదన్న నేరానికి ఒక అమ్మాయి మీద యాసిడ్తో దాడి. అంకుల్ అంకుల్ ఆ, ఈ లెటర్ ఆంటీ ఇమ్మంది. ఏంటిరా? అదిగో ఆంటీ. ఓహో, పలక బలపంలా పేపరు పెన్నులా కలుసుందాం రా, ప్రేమించుకుందాం రారా, ప్రేమతో నీ షకీలా. పిచ్చిదానికి తెలియదేమో మనకి ప్రేమలు పెళ్ళిళ్ళు పడవని. నో, నేనిచ్చిన సలహా ఫెయిల్ అవ్వడం నా చరిత్రలో లేదు. ఈసారి ఓ అద్భుతమైన ఐడియా ఇస్తా, అది నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇలియానా నా సొంతం అవుతుంది. బాబాయ్, ఏంట్రా? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నారు? ఏంటి విషయం?
పెళ్లి గురించి. పెళ్ళా? ఎవరికి? మన కావి పెళ్ళే. కావ్యకు పెళ్ళా? అదేంట్రా? తను అమెరికాలో పుట్టి పెరిగింది, పెద్ద పెద్ద చదువులు చదువుకుంది, కారుల్లో విమానాల్లో తిరిగింది. అందుకే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. కానీ మీరు ఆశ పెట్టారు కదరా. అక్క బతుకున్నప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కావ్యకు కూడా తన చదువుకి అందానికి తగ్గవాడిని చేసుకోవాలనే ఆశలుంటాయి కదా. ఉంటుంది సరేరా, కానీ మేం బతకాల్సింది మా గురించి కాదు, కావ్య గురించి అని నువ్వే చెప్పావు కదా బాబాయ్. ఊరంతా మెచ్చుకునేలా ఘనంగా పెళ్లి జరిపిస్తాం. ఎంత ఖర్చైనా పర్లేదు, కావాలంటే పొలాలన్నీ అమ్మేద్దాం. మనే మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకుని నేను మాత్రం కాదంటానా? అలా కానివ్వండి. ఇక చూసుకో బాబాయ్. బాబాయ్ చెవుల మీద వేసుకోవాలంతే. ఏంట్రా కబురు చేశారు? బాబాయ్ చూడు, పెళ్లి కొడుకుని తీసుకొచ్చాం. ఈయన ఈయన పంతులు గారు, ఏమన్నా చెప్పండి. నమస్కారం అయ్యా. ఆ, అబ్బాయిలు చెప్పినట్టుగానే గొప్ప అమెరికా సంబంధం తీసుకొచ్చాను. అమ్మాయి బాగుంటే కానీ కట్టం లేకుండా చేసుకుంటా ఉన్నారు. తాతయ్య ఏంటమ్మా? ఏంటి తాతయ్య పెళ్లి సంబంధం అంటున్నారు? నీకేనమ్మా అమెరికా సంబంధం తీసుకొచ్చారు. తాతయ్య నాకు పరాయి సంబంధాలు ఏం చూడొద్దు. అంటే నీ ఉద్దేశం? నేను ఈ ఇంటి కోడలు అవుదాం అనుకుంటున్నాను. ఏమ్మా బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా? నేను మావయ్యని చేసుకోవాలనే నిర్ణయం నాది కాదు తాతయ్య, అమ్మది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును తాతయ్య, హాస్పిటల్లో చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు అమ్మ నాతో మాట్లాడింది. అమ్మా అమ్మా, నేను రాసిన ఉత్తరం చదివావా? నాకే ఉత్తరం అందలేదమ్మా. ఏ విషయం అమ్మా? నువ్వు మావయ్యని పెళ్లి చేసుకో. నా కోరిక తీరుస్తావుగా? తప్పకుండా తీరుస్తానమ్మా. అమ్మా! అమ్మా! అమ్మ ఆఖరి కోరిక నేను తీర్చాలి తాతయ్య, తప్పకుండా తీరుస్తాను. అమ్మకు తమ్ముళ్ళు అంటే ప్రాణం కాబట్టి నిన్నిచ్చి పెళ్లి చేయాలనుకోవడం సహజమేనమ్మా. కానీ అమ్మకిచ్చిన మాట కోసం నువ్వు ఈ పెళ్లి ఒప్పుకున్నావే, అది చాలా గొప్ప విషయం అమ్మా. ఆ 7 కొండల వాడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. కేర్ ఆఫ్ మిలిటరీ. కొట్టానంటే నో ఎంట్రీ. నేను బతికుండగా ఒక ఆడదాని మీద చేయిస్తే ఊరుకోనరా? ఇద్దరు ఆడల మీద చేస్తూ ఊరుకుంటావా? ఏంట్రా ఎటకారాలా? నా సంగతి మీకు తెలియదురా. పాకిస్తాన్ సైనికుల్ని పాకిస్తాన్లోనే పాతి పెట్టిన వీరుణ్ణిరా నేను. మర్యాదగా 1 2 3 అని లెక్క పెట్టే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 1 2 3. నో, లాభం లేదురా. మీకు ఇవ్వాల్సిన పద్ధతిలోనే ఇస్తాను రా. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా. వెళ్ళండి రా. 1 2 3. ఒక మగాణ్ణి ఆడది కాపాడిందని సిగ్గుపడుతున్నారా? అవమానపడుతున్నారా? ఆయాసపడుతున్నారా? నో. మరి చెట్టు కిందకు ఆనుకున్నారు? ఆనుకోవాలనిపించింది, ఆనుకున్నాను. నన్ను క్షమించండి.
బేసిక్గా నేను చాలా భయస్తురాల్ని. వాళ్ళు నా వెంట పడ్డప్పుడు నాకు కోపం రాలేదు. వాళ్ళు నన్ను రేప్ చేస్తాను అన్నప్పుడు నాకు కోపం రాలేదు. ఒకవేళ కూడా నాకు కోపం రాదు. కానీ కానీ వాళ్ళు మీ మీద చెయ్యేస్తారన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోయాను. నా మానం కన్నా మీ ప్రాణం గొప్పది. అందుకే మిమ్మల్ని కాపాడుకున్నాను. షకీలా, ఈ దేశాన్ని నేను ఎలా కాపాడాను, నువ్వు నన్ను ఎలా కాపాడావు. ఈ దేశానికి స్టాలిన్ ఎంత అవసరమో, ఈ స్టాలిన్కి షకీలా లాంటి ఒక వైఫ్ అవసరం. అందుకే పంతులు గారిని పిలిపించి పెళ్లి పీటల మీద తాళిపొట్టుతో కలిసి ఒళ్ళు తగ్గించు. మొదటి ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి నువ్వు చదువుకుంటున్నాను, కానీ నువ్వు చాలా ఖతర్నాక్వి. గొప్ప ప్లాన్ వేసి మమ్మల్ని ఇద్దరిని కలిపావు. థ్యాంక్స్. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. తాలింతో నీ మ్యారేజ్ ఓకే అవుతుంది. నెక్స్ట్ పేరయ్యా.